400 ఎకరాల హెచ్సియు భూములను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు అడవినే తొలగిస్తోందంటూ గత కొద్ది రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. నిన్ననే విద్యార్థులంతా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలవగా ఈరోజు ఉదయం బీఆర్ఎస్ బీజేపీ నేతలు హెచ్సియు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు ముందు జాగ్రత్తగా నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇంటికి ఉదయమే చేరుకున్న పోలీసులు ఆయన్ను ఇంటి నుంచి బయటకు రావద్దంటూ ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. భారీ సంఖ్యలో బీజేవైఎం నేతలు కార్యకర్తలు హెచ్సియు వద్దకు చేరుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేవైఎం నేతలను అడ్డుకున్న పోలీసులు తెలంగాణ బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ అయిన సేవెళ్ల మహేందర్ సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. హెచ్సియుకు వెళ్లాలని ప్రయత్నించిన బీజేపీ సానుభూతిపరుడు చికోటి ప్రవీణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనను పోలీస్ స్టేషన్కి తరలించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అఘాయిత్యాలు, దారుణాలు, దౌర్జన్యాలు మరోసారి రుజువైనది. ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. ఇలా హెచ్సియులో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన నన్ను తీవ్రంగా తోపుసటాటలో గురి చేసి మరి అరెస్ట్ చేయడం జరిగింది. మరి నేను ఒకటే అడుగుతున్నా, ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడుగానే కాకుండా మరి ఒక ప్రకృతి ప్రేమికుడుగా అడుగుతున్నా, మరి ఇంత అధ్వానమైన పాలనలో మరి అలా మనుషులే కాదు హింసకు గురవుతున్నాయి. మరి నెమ్మలని కుందేళ్ళు ఉన్నాయి హెచ్సియులో, ఆ ఫారెస్ట్లో జింకలు ఉన్నాయి, తాబేళ్ళు ఉన్నాయి. చెట్లు నరుక్కుంటూ పోతే ఇవాళ ఆల్రెడీ హైదరాబాద్లో 50% పైన గ్రీన్ కవరేజ్ మొత్తం పోయింది. గ్రీనరీ మొత్తం 50% పైన తగ్గింది. మరి ఇట్లాంటి డబ్బులకు ఆశపడి మరి ఇలా ప్రభుత్వం నడిపే చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఇలా డబ్బులకు ఆశపడి మరి ఈ డబ్బులతోటి మరి కాంట్రాక్టర్లకు బిల్లులు రిలీజ్ చేసి అందులో పర్సంటేజ్ తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ హెచ్సియు లోని భూములని వేలంపాట వేసే ప్రయత్నంలో భాగంగా మరి అడవులను నరుక్కుంటూ పోతే ఈ యొక్క భూభాగము ఖాళీ మన మనుషులదే కాదు, ఇటు ప్రజలదే కాదు, ఇది అన్ని జీవాలకు హక్కు ఉంటుంది. ఈడ జీవించే హక్కు. ఇలా కళ్ళు నెత్తినెక్కిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి నెమలి శాపానికి జాతీయ పక్షి ఆడ నెమళ్ళు ఆర్తనాదాలు రోధిస్తున్నాయి. నెమళ్ళు మరి చెట్లను నరుకుతుంటే మరి వాటికి ప్రాపర్గా పునరావాసం అన్న ఏర్పాటు చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను.